దానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్ త్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురోత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తిః సకలు భగవాన్ భద్రచరితః గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి ఉషని మనసారా అభినందిస్తున్నాను. వీడియో ఒక్కసారి ఆన్ చేసుకుంటే ఒకసారి నేను గుర్తించటానికి వీలవుతుంది. ఆమెకి అవకాశం ఉంటే ఆచార్య తనయన్ని అనుసంధానం చేస్తూ ప్రారంభం చేశారు. వెంకటార్య గురువు అని ఆ శ్లోకాన్ని బట్టి నేను గ్రహించాను. బహుశా ఆ వెంకటార్యులు అని అంటే మన గోపాలకృష్ణమాచార్యుల గారి తండ్రి గారా లేక వారా? ఓకే ఓకే, వారి అంటే సాతులూరు గోపాలకృష్ణమాచార్య స్వామి వారి తండ్రి గారు. అంటే గీతాభవనం వారు కూడా వెంకటాచార్య స్వామి వారే, పురిహళ్ళ వెంకటాచార్య స్వామి వారు. అందుకని సందేహం వచ్చింది నాకు. ఆ చక్కటి మహానుభావులైనటువంటి గురువులని ఆశ్రయించి తద్వారా చక్కటి సంప్రదాయ వ్యాసంగం చేసుకోగలిగేటువంటి భాగ్యవతిగా ఆ ఆచార్యతనయన అనుసంధానాన్ని బట్టే తెలుస్తోంది. విషయాన్ని చాలా చక్కగా తెలియచేశారు, చక్కగా కూర్చుకున్నారు, దాన్ని చక్కగా మళ్ళీ మన ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు. శ్లోకానుసంధానం కూడా చాలా చక్కగా సాగింది. ముందు శ్లోకము, దాంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని వివరిస్తూ చివరిలో మనం మొత్తంగా చేసుకున్నటువంటి ఆ అభ్యాసాన్ని కూడా పరామర్శిస్తూ సమగ్రంగా మననం చేసి మన ముందు ఉంచినందుకు ఆమెను మనసారా అభినందిస్తూ ఇతోధికంగా ఆచార్య అనుగ్రహాన్ని పొంది, భగవద్ అనుగ్రహాన్ని పొంది, సద్గ్రంథ అధ్యయనాన్ని చేసి చక్కగా ఆ మంచి విషయాలని 10 మందికి అందించగలగాలి అని పెరుమాళ్లను ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి. పర్వాలేదమ్మా, అయితే ఒకసారి అంటే నాకు పేర్లతో కంటే ముఖాలు గుర్తుంటాయి ఎక్కువ, అందుకని అంత మించలేదు మీకు. ఓకే ఓకే అమ్మా, తర్వాత చూద్దాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్రసరేర్ద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి. ఇంకా 2-3 రోజులే కలిసి మనం అనుసంధానం చేసుకుంటాం. ఆడియో కూడా ఇస్తానన్నాను, నాదే ఆలస్యం, అన్నిధా భావించవద్దు. నేను నెమ్మదిగా అనుసంధానం చేస్తాను, జాగ్రత్తగా మీరు ఆ పదాలని చక్కగా పలుకుతూ అనుసంధానం చేయండి. శ్రీనిధిం నిధిమపారమర్థినాం అర్థితార్థ పరిదాన దీక్షితం
సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజం అధిరాజమాశ్రయే నిత్యమింద్రియ పథాతిగం మహో యోగినామపి సుదూరగం ధియః అప్యనుస్రవ శిరస్సు దుర్గ్రహం ప్రాదురస్తి కరిశైలమస్తకే వల్లికా శృతిమతల్లికామయీ ఏన పల్లవిత విశ్వశాఖయా స్వశ్రియా కరిగిరేరనుక్రియాం వష్టి మృష్టవరదం తమాశ్రయే యం పరోక్షముపదేశతస్త్రయీ నేతి నేతి పరపర్యుదాసతః వక్తి యస్తమపరోక్షమీక్షయత్యేష తం కరిగిరిం సమాశ్రయే ఏష ఈశ ఇతి నిర్ణయం త్రయీ భాగధేయరహితేషు నోదిశేత్ హస్తిధామనిన నిర్ణయేతకో దేవరాజమయమీశ్వరస్త్వితి హై కుదృష్ట్యభినివిష్టచేతసాం నిర్విశేష సవిశేషతాశ్రయం సంశయం కరిగిరిర్నుదత్యసౌ తుంగమంగళగుణాస్పదే హరౌ న్యాయతర్కమునిముఖ్యభాషితైః శోధితైः సహ కథంచన త్రయీ జోషయేద్హరిమనం హసో జనాన్ హస్తిధామ సకలం జనం స్వయం అద్భుతం మహదసీమ భూమకం కించిదస్తి కిల వస్తు నిస్తులం ఇత్యఘోషి యదిదం తదగ్రతః తథ్యమేవ కరిధాంని దృశ్యతే సంవదేత కిల యత్ప్రమాంతరైః తత్ప్రమాణమితి ఏహి మే నిరే తన్మతేపి కిల మానతాంగతా హస్తినాథ్య పరవస్తుని త్రయీ గుణాయత్తం లోకే గుణుషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తే క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిర్ణయిష్మ శృతివశాత్ నిరాబాధం నిత్యం నిరవధి నిరంహో నిరుపమం సదా శాంతం శుద్ధం ప్రతిభటమవద్యస్య సతతం పరం బ్రహ్మామ్నాతం శృతిశిరసి యత్తద్వరదతే పరం రూపం సాక్షాదిదమపదం వాంగ్మనసయోః ప్రశాంతానంతాత్మానుభవజ మహానందమహిమ ప్రసక్తస్తైమిత్యానకృత వితరంగార్ణవదశం పరం యత్తే రూపం స్వసదృశ దరిద్రం వరదతత్ త్రయీ తిస్ప్రక్షంతి పరనిరసనే శ్రామ్యతి పరం న వక్తుం న శ్రోతుం న మనితుం అథోపాసిషితుం న చ ద్రష్టుం ప్రేమ్ణా తదను న చ భోక్తుం హి సుశకం పరం యద్వస్తూక్తం నను వరద సాక్షాత్తదసి భోః కథం విశ్వస్మై త్వం కరిగిరిపురః తిష్ట స ఇహ ప్రకృష్టం విజ్ఞానం బలమతులమైశ్వర్యమఖిలం విమర్యాదం వీర్యం వరద పరమాశక్తిరపి చ పరం తేజశ్చేతి ప్రవర గుణషట్కం ప్రథమజం గుణానాం నిస్సీమ్నాం గణన విగుణానాం ప్రసవభూః గుణైః షడ్భిస్త్వేతైః ప్రథమతరమూర్తిస్తవ బభౌ తతస్త్రిస్రస్తేషాం త్రియుగయుగళైర్హి త్రిభిరభుః వ్యవస్థాయా చైషా నను వరద సావిష్కృతివశాత్ భవాన్ సర్వత్రైవ త్వగణిత మహామంగళగుణః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇందాక ఉష చెప్పిన దాంట్లో చిన్న సవరణ. మనం నిన్న మనకి ఎలాగైతే ప్రజాస్వామ్యం ఎన్నో త్యాగాల ఫలం అని అందరూ తెలియచేస్తున్నారో మనం తెలుసుకుంటున్నాము. అలాగే
మన ఈ సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం, వేదోక్తమైనటువంటి ఈ ఉపనిషత్ సిద్ధాంతం కూడా అలాగే ఎన్నో త్యాగాల ఫలంగా నిలిచి ఉంది, అందుతోంది అని అనుకున్నాం. పాంచరాత్రాగమ సిద్ధాంతం అని అన్నారు. ఆగమాలు కూడా అందులో ఒక భాగం అంతే. వేదాలు, ఉపనిషత్తులు, ఆగమాలు, సంహితలు ఇవన్నీ కూడా ఒక భాగం, అందులో శాఖలుగా ఉంటాయి. పాంచరాత్రాగమ సిద్ధాంతం కాకుండా విశిష్టాద్వైత సిద్ధాంతం లేదా ఉపనిషత్ సిద్ధాంతం అని మనం, అది మన పెద్దలందరూ భగవద్ రామానుజుల వారు, అంతకు ముందు వారు కూడా ఎన్నో త్యాగాలు చేస్తే నిలిచి ఉంది అని అనుకున్నాం. అది కొంచెం సవరణ చేసుకోవలసినదిగా సూచన చేస్తున్నాను. ఇక ఇవాళ మనం చేసుకునేటటువంటి అభ్యాసం ముందు ముందు శ్లోకాల ద్వారా ఎక్కువ సాగుతుంది కాబట్టి నిన్నటి శ్లోకంలో మనకి కొన్ని అవ్యయాలు ఉన్నాయి. తు, హి, నను ఇలాంటివన్నీ కూడా, హై ఇలాంటివన్నీ కూడా మనం అవ్యయాలు అని చెప్పుకుంటూ ఉంటాం కదా, బత అని. అలాగా తు అనేటటువంటి పదం ఎన్నిసార్లు శ్లోకంలో వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది, ఇది ముందు చూసుకుందాం. ఆ పదం ఇంతకు ముందు శ్లోకాలలో ఎక్కడ వచ్చింది అనే దాన్ని గమనిద్దాం. తు అనే పదం ఒకటి, హి అనేటటువంటి పదం ఒకటి. ఇందులో 3-4 ఉన్నాయి పదాలు. నేను చెప్తాను చూడండి జాగ్రత్తగా. గుణై షడ్భిస్త్వేతై అని కలిపి ఉంది చూసారా? మీకు విడదీసుకోవడం రాదు. నిన్న నేను చెప్పినప్పుడు విడదీసి చెప్పాను. గుణై షడ్భి తు ఏతై అని విడదీసుకోవాలి. అక్కడ స్త్వేతై అని ఉంది చూసారా? ఆ పదాన్ని విడదీస్తే తు ఏతై అని అవుతుందన్నమాట. అక్కడ ఈ తు అనేటటువంటి ఒక పదప్రయోగం మనకి కనిపిస్తోంది, గమనించండి. తర్వాత మరొక చోట కూడా మనకి కనిపిస్తుంది అదే దేంట్లో. భవాన్ సర్వత్రైవ త్వగణిత అని ఉంది చూడండి. త్వగణిత తా కింద వావత్తుంది చూసారా? అక్కడ విడదీసుకుంటే తు అగణిత అని మనకి తు అనేది మళ్ళీ అక్కడ కనిపిస్తుంది. 2 సార్లు మనకి తు అనేటటువంటి పదం ప్రయోగింపబడింది. మొదటి పదంలో మళ్ళీ చివరిలో మనకి త్వగణిత అన్నదాన్ని విడదీసుకుంటే తు అగణిత అని. భవాన్ సర్వత్రైవ తు అంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ వ్యూహంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా అన్నట్టు దాంట్లో తు అనేది అక్కడ ప్రయోగింపబడింది. అలాగే తు అనేది మొదట్లో గుణై షడ్భిస్తు ఏతై షడ్భి గుణై తు అని అక్కడ ఒక తు అనే పదం ప్రయోగింపబడింది. అలాగే హి అనేటటువంటి పదం ఎక్కడ ప్రయోగింపబడింది? ఇదే శ్లోకంలో హి అనేటటువంటి పదం యుగళైర్హి త్రిభిరభు అని ఉంది చూసారా? యుగళైర్హి రీ కింద హా ఉంది చూసారా? దాన్ని విడతీసుకుంటే యుగళైహి హి అని అవుతుందన్నమాట. యుగళైహి హి అని కలిపితే యుగళైర్హి అని అవుతుంది. ఇదొక అవ్యయం మనకి ఇందులో కనిపిస్తుంది. ఇంకొకటి కనిపిస్తోంది మనకి చూడండి. నను అనేటటువంటి ఒక పదం. ఇది స్పష్టంగానే ఉంది మనకి. 3వ పాదంలో నను వరద అనేటటువంటి చోట నను అనేటటువంటి పదం కనిపిస్తుంది మనకి కదా. ఇప్పుడు హి అనేటటువంటిది, నను అనేటటువంటి పదం, తు అనేటటువంటి పదం, 3 పదాలు మనకి ఈ శ్లోకంలో అవ్యయాలు ప్రయోగింపబడి ఉన్నాయి. వీటిని మనం ముందు శ్లోకాలలో ఒక్కసారి వెతుక్కోవాలి అంటే నను అనేటటువంటి పదం ముందుగా చూద్దాం. ఏ శ్లోకంలో వచ్చింది? 14వ శ్లోకం అని పెడుతున్నారు, జాగ్రత్తగా గమనించండి. 14వ శ్లోకం అంటే మనం మొన్న చెప్పుకున్నటువంటి శ్లోకం. ఎక్కడొచ్చింది? నను వరద సాక్షాత్ తదసి, నను వరద అని 14వ శ్లోకంలో మనకి నను అనేటటువంటి పద ప్రయోగం కనిపిస్తోంది. ఇక
మూడవ లైన్లో అని అంటున్నారు. లైను మీరు గమనించేశారు కాబట్టి స్పష్టంగానే ఉంది. కాబట్టి 14వ శ్లోకంలో నను వరదా అని ఉండేటటువంటి పదం మనకి 3వ పాదంలో ఉంది అని గుర్తించి పెట్టారు. వెరీ గుడ్. ఇక హీ అనేటటువంటి పదం ఏ శ్లోకాలలో ఉంది, ఎక్కడెక్కడ ఉంది? 11వ శ్లోకం అని పెడుతున్నారు, 10వ శ్లోకము అని పెడుతున్నారు. గమనించేయండి, నేను చెప్తూ ఉంటాను. 10వ శ్లోకం ముందు చూద్దాం మనం. 10వ శ్లోకంలో హస్తినాద్య పరవస్తుని ఏహి మేనిరే అన్న చోట హి అనేటటువంటి పదప్రయోగం 2వ పాదంలో మనకి కనిపిస్తుంది. అలాగే 11వ శ్లోకం గుణిషు హి అని ప్రయోగింపబడింది చూసారా? హి అనేటటువంటి పదం 11వ శ్లోకంలో కూడా మనకి కనిపిస్తుంది. మళ్ళీ 10వ శ్లోకంలో ఎన్నో లేనో, 11వ శ్లోకంలో ఎన్నో లేనో అవి కూడా చక్కగా గమనించి పెడుతున్నారు. ఇక 12వ శ్లోకం అని అంటున్నారు, కానీ అక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఈ తిహి అని ఉంది చూసారా? ఈ తిహి నిరణయిష్మా అని చెప్పడం చేత అందులో కూడా హి అనేటటువంటి పదం కనిపిస్తోంది. హై అనేటటువంటి పదంతో ప్రారంభమైన శ్లోకం కూడా మనకి ఒకటి ఉంది. హై అనేది కూడా ప్రసిద్ధిని సూచిస్తుంది అని అనుకున్నాం. ఇది హి. హి అనేది రకరకాలైన అర్థాలలో కనిపిస్తుంది. ఆ హి అనే అవ్యయం మనకి ఇంతకు ముందు 3 శ్లోకాలలో ప్రయోగింపబడిన దాన్ని గుర్తించుకుందాం. తు అనేది తర్వాత చూద్దాం. ఇప్పటికే మనకి సమయం అయిపోయింది, 20 నిమిషాలు దాటిపోయింది కనుక ఇప్పుడు మనం కొత్త శ్లోకాన్ని, దాని అర్థాన్ని తెలుసుకోవడానికి సిద్ధమవుదాం. మనం 17వ శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను, గమనించండి. ఇందాక మననం చేసిన దాంట్లో ముందుండేటటువంటి శ్లోకంలో విషయమంతా మనం చక్కగా ధారణ చేసుకుంటూ వ్యూహ రూపుడై ఉండేటటువంటి స్వామి యొక్క విశిష్టతలని, అది విశ్వక్సేన సంహితలో ఎలా చెప్పబడింది, ఆగమంలో ఎలా చెప్పబడింది అనే దాన్ని మనకి తెలియచేశారు అని అనుకున్నాము. అయితే ఇందులో చెప్పిన దాని ప్రకారంగా నిన్న కలిగినటువంటి సందేహం, అసలు ఆ సందేహమే మనకి ఇంకా ఉండకూడదు. ఎందుకంటే బ్రహ్మని రుద్రుడిని సృష్టికర్తలుగా సంహారకర్తలుగా చెప్తారు కదా. మరి ఇక్కడ ఈ వ్యూహాలు, సృష్టి స్థితి సంహారాలు చెయ్యడం అనేది చెప్తూ ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగినప్పుడు దానికి మూల కారణ తత్వమే అన్నింటికీ కారణము, సృష్టికైనా శృతికైనా సంహారానికైనా. అలా చేసేవాడు పరమాత్మే అనడానికి మనం నిత్యం అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకాలలోనూ అదే వస్తుంది. ఉపనిషత్తుల వాక్యాలు కూడా మనకి దాన్నే చెప్తూ ఉంటాయి. ఈ బ్రహ్మరుద్రాదులు కూడా ఒక వ్యవస్థగా చేయబడ్డారు. వాళ్ళని ఉంచి వాళ్ళ చేత ఆ పని తాను చేయిస్తున్నాడు. పరీక్ష రాసేమో అనంటే చేత్తో రాసేమో, పెన్నుతో రాసేమో, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. చేత్తోటే రాస్తాం, పెన్నుతోటే రాస్తాం. కానీ రాసేమో అంటే ఎవరు రాసినట్టు అంటే మనం రాసేమో అని వ్యక్తికి అక్కడ ప్రాధాన్యం ఎలాగో బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారు, రుద్రుడు గారు సంహారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఉపకరణములుగా, నియామకులుగా వ్యవస్థని నడిపించటం కోసం భగవంతుడు చేస్తున్నటువంటి ఏర్పాటు అని దాన్ని అంటారు. అందుకని యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ విజిజ్ఞాసస్వ. ఇది స్పష్టమైనటువంటి వాక్యం. జగత్తత్వము, పరమాత్మ తత్వమే ఈ సృష్టి స్థితి సంహారాలకి కారణము. తద్బ్రహ్మ, ఎవరి నుంచైతే మొత్తం ఈ జగత్తంతా వస్తుందో, ఎవరి నుంచైతే జీవిస్తోందో, ఎవరిలో మళ్ళీ చేరుతోందో తద్బ్రహ్మ. అంచేత బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు విడివిడిగా కనిపిస్తున్నారు కనుక 3 రకాలు ఉంటాయి. 3 రకాలైనటువంటి ప్రభావాలతో ఈ జగత్ సృష్టి సంహారాలు జరుగుతున్నాయి అనే భావము మన మూలమైనటువంటి సిద్ధాంతం కాదు అనేది పక్కకి పెట్టేస్తుందాం. అయితే అలా సృష్టి స్థితి సంహారాల కోసం తాను చేసేటటువంటి వ్యూహ రచన ఎలా ఉంటుంది, దేనికోసం ఏ గుణాలు ఎక్కువగా ప్రకటితమవుతూ ఉంటాయి అన్నది నిన్న మనకి చెప్పబడింది. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వ్యూహాత్మకుడై పరమాత్మ
జగత్ సృష్టి స్థితి సంహారాలని చేస్తూ ఉంటాడు. అంతేకాదు శాస్త్ర ప్రవర్తన చేస్తాడు, అలాగే ధర్మ ప్రవర్తన చేస్తాడు, అలాగే తత్వబోధని చేస్తూ ఉండేవాడు అవుతాడు అని అనుకున్నాం. 4 రూపాలలో మోక్ష ప్రదానం అనేది ఒక క్రియ ఉంటుంది. మోక్ష ప్రదాత కూడా ఆ సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ అంటారు. ఇంకా లోపలికి వెళితే అవస్థలు 4 ఉన్నట్లుగానే అని అంటారు. నిన్న విష్ణు సహస్రనామ స్తోత్రంలో శ్లోకాలు గుర్తు చేసుకోమని చెప్పాను, చివరిలో పెడుతున్నారు, కానీ టైం అయిపోయింది కాబట్టి నేను వాటిని పట్టించుకోలేదు. చతురాత్మ చతుర్వ్యూహ అని ఒక చోట ఉంటుంది. అలా కాకుండా అంతకు ముందు కూడా లోకాధ్యక్షసురాధ్యక్షో అన్నటువంటి శ్లోకంలో కూడా చతురాత్మ చతుర్వ్యూహ అని ఉంటుంది. చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ అని మరొక చోట కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. చతుర్మూర్తి అన్నప్పుడే అది 4 రకాలైన మూర్తులు, శ్రీకృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని అక్కడ మనకి విశేషాన్ని తెలియచేస్తారు అని మనం అనుకున్నాం. అలాగే ఈ 4 మూర్తులు కూడా రూపంలో కూడా ఎలా ఉంటారు, ఏవి ధరిస్తారు, ఏ రంగులో ఉంటారు, ఏ ఆభరణాలని కలిగి ఉంటారు, ఏ ఆయుధాలని కలిగి ఉంటారు, ఇదంతా కూడా మనకి ఆగమ శాస్త్రం ఆ సంహిత స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు అవన్నీ అవసరం లేదు కాబట్టి భగవంతుడే సృష్టి స్థితి లయకారకుడు, మూలతత్వమైనటువంటి పరతత్వమే అనేది మనం తెలుసుకుంటూ ఆ వ్యూహ రూపుడైనటువంటి పరమాత్మ విభవ రూపాన్ని దాల్చి ఎలా మనకి అందుబాటులోకి వస్తున్నాడు అనే దాన్ని తర్వాతి శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. ఇయం వైయూహీ వై స్థితిరథ కిలేచ్ఛా విహృతయే విభూతీనాం మధ్యే సురనరతిరశ్చామవతరం సజాతీయస్తేషామితి తు విభవాఖ్యామపి భజన్ కరీష త్వం పూర్ణో వరగుణగణైః తాన్ స్థగయసి. ఇక్కడ భగవంతుని యొక్క కళ్యాణ గుణ యోగాన్ని చెప్తున్నారు, కళ్యాణ గుణ పూర్తిని చెప్తున్నారు, ఉభయలింగత్వాన్ని చెప్తున్నారు. ఉభయలింగత్వం అనేసరికల్లా ఆ సాంకేతికమైనటువంటి ఆ పదాన్ని మనం వినేసరికల్లా భగవంతుడి లక్షణం మనకి కావాలి. అది మనకి తెలియాలి అంటే భగవన్ నారాయణ అనే పదాలు 2 గుర్తు పెట్టుకుంటే మనకి చాలు. భగవన్ అనే పదంతో ఉభయలింగత్వం చెప్పబడుతోంది, నారాయణ అనే పదంతో ఉభయ విభూతిత్వం చెప్పబడుతోంది అని మనం శరణాగతి గద్యంలో చెప్పుకున్నాం కదా. లింగములు అంటే చిహ్నములు అని అర్థం, ఉభయలింగములు అంటే 2 గుర్తులు 2 చిహ్నములు అని. అవి ఏవి అంటే హేయ గుణములు లేకుండా ఉండుట, కళ్యాణ గుణములు కలిగి ఉండుట, ఇది ఉభయలింగత్వం అని అంటే. సకల కళ్యాణ గుణపూర్ణుడు అంటే భగవత్ శబ్దంలో కూడా షడ్గుణాలు భా గా వా అనే పదం చేత 2 గుణాలు చెప్పబడుతున్నాయి కనుక షాడ్గుణ్యమే సకల కళ్యాణ గుణములు అందులోంచే వస్తాయి అని చెప్పారు కనుక ఆ గుణపూర్తి ఆయనలో ఎప్పుడూ ఉంటుంది అని చెప్పడం ప్రధానంగా వ్యూహ రూపంలో ఎలా ఉంటుంది అనే దాన్ని వెనుకటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. అదే స్వామి పర వ్యూహ విభవ రూపుడై వస్తాడు కదా. ఆ విభవుడై వచ్చినప్పుడు కూడా ఆయనలో గుణపూర్తి ఉంటుందా, లేక సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఉండేటటువంటి గుణములే ఉంటాయా? ఆయనలో అవగుణాలు కూడా ఉంటాయా? ఆయన మనలాగే అవతరించి వచ్చినప్పుడు ఆయనలో హేయ గుణాలు కూడా ఉండాలి కదా, మరి అవి ఉంటాయా అనేటటువంటి సందేహం ఉంటే లేదు, ఉండవు. కానీ కనపడకుండా అన్ని ఆయన లోపల ఉంటాయి ఈ మొత్తం కళ్యాణ గుణాలన్నీ అని ఇందులో కూడా కళ్యాణ గుణ పూర్తిని మనకి తెలియచేస్తున్నారు. ఈ శ్లోకంలో క్రియాపదం స్థగయసి అనేది క్రియాపదం. స్థగయసి అంటే స్థగ ఆచ్ఛాదనే అని ధాతువు. ఆచ్ఛాదించడం అంటే కప్పిపుచ్చి ఉంచుట అని అర్థం. కనపడకుండా ఉంచుట, దాన్ని మనం మరుగుపరిచి ఉంచుట అంటారు. స్థగ ఆచ్ఛాదనే అనే ధాతువు నుంచి స్థగయసి అనేటటువంటి రూపం మనకి ఏర్పడింది. ఇది మధ్యమ పురుష ఏకవచనం. మధ్యమ పురుష ఎప్పుడు ప్రయోగిస్తారు అంటే
ఎదురుగా ఉన్న వాళ్ళని గురించి చెప్పేటప్పుడు. ఇందులో సంబోధన పదం ఏది? కరీషా అనేది సంబోధన. చూసారా ఇక్కడ మళ్ళీ మారింది మనకి సంబోధన. త్రియుగా అనే సంబోధన కొత్తగా మనకి వెనుకటి శ్లోకంలో తెలుసుకున్నాం. అలాగే హస్తే క్షితిధరపతే అనే సంబోధన 11వ శ్లోకంలో మనం తెలుసుకున్నాం. వరద అనే సంబోధన అన్ని శ్లోకాలలోనూ మనకు వస్తోంది 12వ శ్లోకం నుంచి. ఈ శ్లోకంలో మనకి వరద అనే పదం లేకుండా కరీష అనేటటువంటి పదం వాడబడుతుంది. కరిగిరికి అధిపతి అయినటువంటి ఓ స్వామి అని మధ్యమ పురుష అంటే ఎదురుగా ఉన్న వాళ్ళని గురించి చెప్పడం కనుక కరీష స్థగయసి, ఓ కరీశ్వర కరిగిరీశ నువ్వు స్థగయసి కప్పిపుచ్చుతూ ఉన్నావు అంటున్నారు. వేటిని కప్పిపుచ్చుతున్నాడు అంటే తాన్ స్థగయసి, వాటిని నువ్వు ఆచ్ఛాదిస్తున్నావు, మరుగున పరుస్తున్నావు, కనపడకుండా చేస్తున్నావు. వేటిని అంటే వర గుణగణై త్వం పూర్ణ, సులభంగా మీకు తెలిసిపోతుంది. వర గుణ గణై, గుణగణములు అంటే లెక్క పెట్టడానికి వీలు లేనన్ని గొప్పవైనటువంటి గుణములు. అలాంటి గుణములు కలిగినటువంటి ఆ గుణాలకి మూలమైన ప్రథమజమైన గుణషట్కమే వరగుణగణం. అంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సులు అనేటటువంటి 6 గుణములు మొదటి గుణములు, మూలకందమైనటువంటి గుణములు. ఆ వర గుణగణై నువ్వు రామకృష్ణాది అవతారాలు ఎత్తిన, మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తినప్పటికీ కూడా వర గుణగణై త్వం పూర్ణ, ఆ గుణగణములు నీలో నిండుగానే ఉంటాయి. వాటితో నువ్వు పూర్ణ పరిపూర్ణడవి అయే ఉంటాయి. కానీ తాన్ వాటిని స్థగయసి కనపడకుండా నువ్వు ఆచ్ఛాదించి ఉంచుతున్నావు. విభవ రూపుడవే ఈ లోకంలోకి నువ్వు వచ్చినప్పుడు. వ్యూహ రూపుడైతే రెండు గుణాలైనా కనిపిస్తాయి. ఇప్పుడు రామావతారం ఉందనుకోండి, భగవంతుడుగా రాముడే అవతరించాడు అని కదా, భగవంతుడే రాముడిగా అవతరించాడు అని కదా చెప్తారు. అంటే భగవంతుడిలో జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు పరిపూర్ణంగా ఉన్నాయి అని మనం చెప్పుకున్నప్పుడు, జ్ఞానం కలిగిన వాడు అంటే జ్ఞానానికి మనం ఏం చెప్పుకున్నాము అంటే అన్నింటినీ ఎల్లప్పుడూ ఎల్లవేళలా చూడగలగడం. అంటే సీతమ్మ కోసం రాముడు ఏడుపు ఎందుకండి? ఆయనే భగవంతుడు, ఆయనలో జ్ఞానం ఉంది. ఆయన దేన్నైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చూడగలిగేటటువంటి జ్ఞానం అనేటటువంటి గుణం కలిగిన వాడైతే సీతమ్మ ఎక్కడుందో తెలియలేదా? అదే కదా అర్థమానుష స్తవంలో కూరేసులు అడుగుతున్నారు. అంచేత స్థగయసి వాటిని ఆయన కప్పిపుచ్చి ఉంచుతారు. ఎందుకండి కప్పిపుచ్చడం? అది ఎవరైనా మంచి ఉంటే చెప్పుకోవాలనుకుంటారు, కానీ ఎవరైనా దాచుకుంటారా? ఇదెక్కడ విడ్డూరం అని అంటే దాచుకుంటారు. ఎవరు? సాత్వికులైనటువంటి సహృదయులైనటువంటి వారు దాచుకుంటారు. ఎంచేత అలా మనం చెప్పుకుంటే మనని వాళ్లతో కలవనివ్వరేమో అనేటటువంటి భయంతో నేను మీతో సమానమే అని అనిపించుకోవడం కోసం, నేను మీలాంటి వాడనే అని అనిపించుకోవడం కోసం, వాళ్లతో కలవడం కోసం ఏ అవతారాన్ని ధరిస్తే ఆ అవతారానికి తగినటువంటి ధర్మాన్నే పాటిస్తున్నాడు. తనలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలని ఆయన మరుగున పరుస్తున్నాడు. ఇది విభవ అవతారంలో ఉండేటటువంటి విశిష్టత. ఇప్పుడు చూడండి శ్లోకం మొదటి పాదం దగ్గర నుంచి రండి. ఈయం అంటే వెనక చెప్పినటువంటి ఈ చెప్పిన అని అర్థం అన్నమాట. ఈయం మనం ఇందులో ముందుగా సంబోధనని పెట్టుకోవాలి. కయం ఈ కరీష అని ముందు పెట్టుకోవాలి. కరీష, ఓ కరిగిరీష, ఇయం స్థితి, ఈ రెండు గుణాలు కలిగి ఉండడం అనేటటువంటి ఈ వ్యవస్థ, ఈ స్థితి ఏదైతే ఉందో వయ్యూహి, వై వ్యూహ సంబంధమైనది అని అర్థం. వయ్యూహి అంటే వ్యూహ సంబంధం. వ్యూహ అని మనకి వెనకాతలు వచ్చింది. ఇప్పుడు వ్యూహమునకు సంబంధించిన ఈ స్థితి అంటే వ్యూహ రూపమును దాల్చినటువంటి ఈ స్థితి ఏదైతే ఉందో వయ్యూహి. కొత్త పదాలు ఏమనుకోకండి, కొంచెం మనం గమనిస్తే అర్థమైపోతుంది. ఇయం వయ్యూహి స్థితి, ఈ వ్యూహ స్థితి అంతటితో ఆగిపోదు. ఎలా మారుతుంది అంటే అధ కిలా అంటున్నారు.
అధ అనే పదాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అధ అనే పదం ఇంతకు ముందు కూడా మనకు వస్తోంది, కానీ ఇక్కడ అధ అనే పదానికి ఓ మంచి అర్థం రాస్తారు. అందుకే రకరకాల వ్యాఖ్యానాలు చదువుకోవాలి. కొత్త కొత్త వ్యాఖ్యానాలు మనం కొత్త అంటే ప్రామాణికమైన అని అనుకోవాలి. మనకి రఘునాథాచార్య స్వామి వారు 2 సంస్కృత వ్యాఖ్యానాలని ప్రకటించారు అని చెప్పుకున్నాం కదా. ఇంకా అది తర్వాత ఎలా మారుతుందంటే అని అథ అన్నదానికి తదనంతరం, అటుపైన అనే అర్థంలో వాడతారు. కానీ అథ అనే శబ్దానికి మంగళం అనేటటువంటి అర్థం కూడా ఒకటి వస్తుందిట. ఒక పదానికి ఉండేటటువంటి రకరకాలైనటువంటి అర్థాలలో అథ అంటే మంగళం అని అర్థం. అంటే లోకానికి మంగళాన్ని చెయ్యటం కోసం ఆ వ్యూహ స్థితిని ఎలా మార్చుకుంటాడు పరమాత్మ, ఏ రూపాన్ని ధరించి వస్తాడు అంటే అథ కిలా, ఇంకా ఆ మంగళం కోసం కదా అని అర్థం. లేదా ఇక అటుపైన వ్యూహమైన తర్వాత ఇచ్ఛా విహృతయే, స్వేచ్ఛగా విహరించటం కోసం అని అర్థం. భగవంతుడు అవతారాలు దేనికి దాలుస్తాడు అంటే స్వేచ్ఛా విహారం కోసం. లీలగా ఆయన రూపాలని ధరిస్తాడు, కర్మతో ఆయన అవతరించేవాడు కాదు కనుక ఇచ్ఛా విహృతయే, స్వేచ్ఛగా ఎలా కావాలంటే అలా తాను సంచరించటం కోసం. అది తనకి ఆనందదాయకమైనటువంటి రీతిగా భావిస్తూ అన్నారు. పరమపదంలో ఉన్నప్పుడు పరవాసుదేవుడిగా ఆయన ఉంటే ఆయనని దూతగా వెళ్ళమని, సారథిగా వెళ్ళమని ఎవ్వరూ అడగడానికి లేదు, ఆ పని ఆయన చెయ్యడానికి లేదు. ఆయనకు అలా చెయ్యాలనిపించిందంటే ఆయన అవతరించి రావాలి. అప్పుడు ఏం కావాలంటే ఆ పనిని ఆయన చేయగలుగుతాడు కనుక అవతారాలన్నీ స్వేచ్ఛా విహృతయే, స్వేచ్ఛ విహరణం కోసం, లీలా విహారం కోసం అవుతోంది. ఏమిటవుతోంది, ఎలా అవుతున్నాడు ఆయన? విభూతీనాం మధ్యే, విభూతీనాం మధ్యే విభవావతారం. అంటే ఇవాళ ఎక్స్ప్లెనేషన్, ఒక నిర్వచనం చెప్పుకుందాం, తర్వాత ముందు ఈ ప్రతిపదార్థం అయిపోనివ్వండి. విభూతీనాం మధ్యే, నీ యొక్క విభూతే కదా ఈ మొత్తం దేవ మానవ తిర్యక్ స్థావరములన్నీ కూడా నీ విభూతే కాబట్టి విభూతీనాం మధ్యే అంటే ఈ లీలా విభూతిలో నీకు నీ చేత సృష్టింపబడినటువంటి ఈ లోకముల యందు అవతరిస్తున్నావు. ఇవేమైనా నీతో సమానంగా ఉన్నవా అంటే ఆ విభూతులు ఎలా ఉంటాయి అంటే సురా నర తిరశ్చాం అవతరం. సురులు దేవతలు, నరులు మానవులు, తిరశ్చాం తిరియక్కులు, వాటితో పాటుగా స్థావరములు కూడా అక్కడ మనం ఉపలక్షణంగా చెప్పుకోవాలి. సుర నర తిరశ్చాం అవతరం. ఈ విభూతి మధ్యలో సుర నర తిరియక్ స్థావర రూపుడవై నువ్వు అవతరం కిందకి దిగి వస్తూ ఉంటావు. అలా కిందకి దిగి వచ్చేటటువంటి నీ ఆ స్థితికి ఏ పేరు పెట్టుకుంటావు అంటే విభవాఖ్యామపి భజన్. విభవ రూపుడు, ఆఖ్య అంటే పేరు అని అర్థం. విభవాఖ్యాం అపి భజన్ అంటే నువ్వు ఏ రూపంతో వస్తే ఆ రూపానికి ఒక పేరు ఉంటుంది. రాముడుగా ఒక పేరు, నరసింహుడిగా ఒక పేరు, కృష్ణుడిగా ఒక పేరు, ఉపేంద్రుడిగా ఒక పేరు, అలా ఏ అవతారం అయితే దానికి తగినటువంటి ఆఖ్యని అని అనుకోండి. లేదా విభవుడు, విభవ రూపుడు అనేటటువంటి పేరుతో విభవావతారము అనేటటువంటి పేరుని నువ్వు భజన్ సేవిస్తూ అంటే దాన్ని పొందుతూ ఉంటావుట నువ్వు. అలా అయినటువంటి నువ్వు సురనర తిరియ జాతిత్వాన్ని పొందినప్పుడు సజాతీయ తేషాం తేషాం సజాతీయ
వారితో సమానుడని అవుతూ ఏం చేస్తున్నావు నువ్వు? నీ వర గుణ గణై పూర్ణోపి, ఎన్నో మంచి గుణాలు కళ్యాణ గుణ పూర్తి కలిగిన వాడివైనప్పటికీ కూడా తేషాం సజాతీయ, వాళ్ళకన్ని కళ్యాణ గుణాలు లేవు. మరి నీకుంటే నువ్వు వాళ్ళు ఎలా సజాతీయులు అవుతారు? అమ్మో, నేను వాళ్ళతో సమానమైపోవాలి అని అనుకుంటున్నాడట ఆయన. అనుకుని తాన్ స్థగయసి, ఆ కళ్యాణ గుణాలని, ఆ గుణ షట్కాన్ని స్థగయసి కనపడకుండా చేసుకుంటాడు. ఆయన విభవ రూపుడై ఈ లోకంలోకి అవతరించి వస్తాడు. తన విభూతులేనే తాను ఒక భాగంగా ఉంటాడు. ఆయన కళ్యాణ గుణ పూర్ణుడే అయినప్పటికీ కూడా ఈ అవతారాలలో సజాతీయత్వం కోసం ఆయన ఆ గుణాలనన్నింటినీ మరుగుపరుచుకొని ఉంటాడు తప్ప ఆయనలో ఆ కళ్యాణ గుణాలు లేవు అని మాత్రము మనం భావించకూడదు. ఆయన విభవ రూపుడైనా గుణపూర్తి కలవాడే, ఆయన వ్యూహ రూపుడైనా గుణపూర్తి కలవాడే, ఆయన పరవాసుదేవుడైతే ఎలాగా ఉభయలింగత్వాన్ని కలిగి ఉన్నవాడే అవుతున్నాడు. ఏ రూపమైనా కళ్యాణ గుణపూర్తిని కలిగి ఉన్నదే అని అంటున్నారు ఇందులో. ఇప్పుడు మనం మళ్ళీ టైం అయిపోతుంది కాబట్టి ముందుగా ఇవాళ ఒక కొత్త విషయం, కొత్త కాదు అంటే మనకి కొత్త కావచ్చు, పెద్దలందరూ చెప్తూ ఉంటారు. ఈ అవతారం దగ్గరికి వచ్చేటప్పటికి విభవ అవతారం అన్నప్పుడు భగవంతుని యొక్క విభవం ఇదంతా. విభవం అంటే సంపద అని కదా మనం అనుకుంటున్నాము. భగవంతుని యొక్క వైభవం కదా ఇదంతా. ఆయన మొత్తం కార్యరూపమైనటువంటి ఈ జగత్తుని అంతటినీ కూడా ఆయన అందిస్తాడు అని అన్నప్పుడు విభవావతారము అంటే విభవములో తాను ఒకడిగా అవతరించుట విభవావతారం అని ఒక అర్థాన్ని చెప్తారు. అలా కాకుండా విభవావతారం అంటే అన్ని విభవములతో కూడి ఉన్నటువంటి అవతారమే అంటారు. అంటే భగవంతుడిలో ఉండేటటువంటి గొప్పతనాలు ఏవి తగ్గకుండా ఆయన ఇక్కడికి వస్తాడు అనేదాన్ని మనకిక్కడ రెండు రకాలుగా సమన్వయం చేస్తున్నారు. విభవావతారము అంటే విభవముతో కూడినటువంటి అవతారము అంటే కళ్యాణ గుణాదులన్నింటినీ కలిగి ఉండే ఆయన తన ఇచ్ఛతో ఈ లోకంలోకి వస్తాడు అని ఒక అర్థము. తనదైనటువంటి విభవములో తాను కూడా ఒక భాగంగా అయి అవతరించేటటువంటి అవతారము. ఆ విభవంలోనే సుర నర తిరశ్చాం అవతరన్ అనడంలో రెండు రకాలుగా విభవ అవతారానికి అర్థం చెప్పుకుంటే అప్పుడు తన విభవాలను అన్నింటినీ విడవకుండా వస్తాడు అంటే భగవద్గీత వెంటనే మనకి గుర్తు రావాలి. నువ్వు ఎలా పుడతావు, ఎందుకు పుడతావు, ఈ ప్రశ్నలన్నీ ఆయన అడిగాడు. కృష్ణుడు సమాధానం చెప్పాడు. జన్మ కర్మచ మే దివ్యం అని ఆయన స్పష్టంగా చెప్పాడు. దివ్యం అంటే అప్రాకృతమైనటువంటి సంబంధం ఏది లేదు, ఆయన ప్రకృతి సంబంధం కలిగినటువంటి వాడు కాదు అని పాపం చెప్పుకుంటూనే ఉన్నాడు. కానీ మనకు అర్థం కాకుండానే పోతుంది. మనని తిడుతూనే ఉంటాడు. అవజానంతి మా మూఢాహ అని పాపం తిట్టుకుంటాడు ఆయన. అయినా మనకి అర్థం కాకుండానే ఉంటుంది. దాన్ని పెద్దలు అందుకే పదే 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 మనకి స్పష్టం చేస్తూ ఉంటారు. ఇందులో ఇక్కడ సందేహం ఎక్కడ కలిగింది అంటే చాలా విశేషమైన అంశం. రేపు మీరు ఆ శ్లోకాలను కూడా చూసుకుందరు గాని గ్రంథం కనుక ఉంటే. ఇప్పుడు భగవంతుడు ఈ లోకంలోకి దిగి వస్తాడు అని అన్నప్పుడు మనం కూడా ఎలాగా జ్ఞానానంద స్వరూపులమే అయినా ఈ లోకంలోకి దిగి వస్తున్నాం. భగవంతుడితో నిత్యమైనటువంటి మనం ఈ లోకంలోకి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాము అంటే కర్మ అనుభవం కోసం భగవంతుడు మనని సృష్టిస్తున్నాడు. అది కర్మఫల అనుభవం కోసం మనం ఇక్కడికి వస్తున్నాము. మన జన్మ స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు ఎప్పుడైతే మనం ఇక్కడికి వస్తున్నామో అప్పుడు మనలో ప్రాకృతమైనటువంటి రజస్తమో గుణాలు మొదలైనటువంటివన్నీ మనకి అంటుకుంటూ ఉంటాయి. మనలో హేయ గుణాలు, దుఃఖం మొదలైనవన్నీ కూడా మనకి చేరుతూ ఉంటాయి. అలాగే స్వామి అయినా ఈ లోకంలోకి అవతరించి రావాలి అని అంటే ఆయనకి కూడా కొన్ని అనుభవాలని పొందడం కోసమే వస్తాడు
అని మేము అంటున్నామండి. ఇక్కడ మాకది దానికి ఒక మూల ప్రమాణం ఉంది అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారు అని అనుకుంటున్నాం. ఆ పూర్వపక్షాన్ని కాదని చెప్తారనమాట. ఇప్పుడు రామావతారం ఉంది, ఇదే జాగ్రత్తగా వినండి. ఉత్తర రామాయణంలో ఉండేటటువంటి సన్నివేశం ఇది. మనం సాధారణంగా ఉత్తర రామాయణం దాకా వెళ్ళినా అందులో ఉండేటటువంటి విశేషార్థాలని పూర్తిగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యము. రాముడు ఎందుకు అవతరించాడట ఈ లోకంలో, రాముడిగా భగవంతుడు ఎందుకు అవతరించాడట ఈ లోకంలో అంటే ఆయనకు ఒక శాపం ఉందిట. ఆ శాపాన్ని అనుభవించటం కోసం ఆయన ఈ లోకంలోకి అవతరించాడు. ఇది ఎవరు చెప్పారనుకుంటున్నారు అంటే వాల్మీకి మహర్షి చెప్పారు, ఉత్తర రామాయణంలోనే చెప్పారు. మరి అక్కడ అలా చెప్పినప్పుడు మాకు కూడా ఆ భగవంతుడు అవతారం ఏదో ఒక అనుభవం కోసమే అని అనిపిస్తుంది కదండి అని సందేహాన్ని వాళ్ళు వ్యాఖ్యానంలో చెప్తారు. దానికి సమాధానాన్ని మనకి చెప్తారు. సన్నివేశం ఏమిటిట అంటే ఉత్తరకాండ అనేసరికల్లా సీతా వియోగం, సీతమ్మని మళ్ళీ వాల్మీకి ఆశ్రమానికి పంపించడం, చాకలాడు, నానా మాట్లాడటం, లోకనింద, ఆ గర్భవతి ఆవిడ్ని వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరికి తీసుకుని వెళ్ళి విడిచిపెట్టేసాయమని చెప్పాడు. లక్ష్మణుడు తీసుకుని వెళ్ళాడు, సుమంత్రుడు అప్పుడు కూడా రథసారథిగా ఉన్నాడు. వెళ్ళారు, విడిచిపెట్టేశారు, సీతమ్మకి చెప్పారు, దుఃఖపడింది ఆవిడ పాపం. సరే ఇంకా రాముడి ఆజ్ఞ కనుక ఏమి చెయ్యలేము అని అన్నారు. వాల్మీకి మహర్షి చూశారు, తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు. ఇది చూసి లక్ష్మణస్వామి తిరుగు ప్రయాణం అయి వస్తున్నాడనమాట. ఈ తిరుగు ప్రయాణంలో సుమంత్రునితోటి లక్ష్మణస్వామి బాధపడుతూ చెప్తాడు, మా అన్నయ్య ఇంకా ఎలా బ్రతుకుతాడో, మా అన్నయ్య అసలు ఏమైపోతాడో అంటారు. చూసారా, మనం రాముణ్ణి నిందిస్తాం, కానీ ఆ కాలంలో ఆ పని చేసినటువంటి రామచంద్రస్వామి పట్ల వ్యతిరేకమైన భావం లేకుండా సీత లేకపోతే ఆయన లేడు. ఎందుకంటే నేను చూశాను, సీతా వియోగం వల్ల ఆయన పడినటువంటి వేదనంతా నేను కదా దగ్గరున్నాను, నేను కదా సాక్ష్యం. ఇప్పుడు మళ్ళీ సీతా వియోగం కలిగింది, ఇంకా మా అన్నయ్య చాలా కష్టం, మా అన్నయ్య పరిస్థితి ఏమిటో నాకు చాలా బాధ వేస్తుంది, చాలా బెంగగా ఉంది అన్నాడట సుమంత్రుడితోటి. అంటే సుమంత్రుడు అన్నాడట, పర్వాలేదు, హాయిగా ఉంటాడు, దుఃఖాన్ని అనుభవిస్తాడు, కానీ మీ అన్నగారు ఏమీ అవరయ్యా, చాలా రోజులు హాయిగా ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అన్నాడు సుమంత్రుడు. అదేంటలా అంటున్నావు అనంటే ఓ రహస్యం ఉంది, రాజుగారు ఎవరికి చెప్పొద్దని చెప్పారు, కానీ నీకు చెప్తాను, నువ్వు మాత్రం భరతుడికి శత్రుఘ్నుడికి చెప్పకూడదు. ఇది కండిషన్ పెడతాడు. ఉత్తరాఖండలో 51వ సర్గలో ఈ సన్నివేశం ఉంటుంది. మీ దగ్గర ఉంటే తర్వాత చూద్దురు గాని ఇప్పుడు వినండి. ఎవరు చెప్పారు? ఇది రాజరహస్యం అంటారు. అంటే ఇది రాజరహస్యం అంటే ఇంకా బయటికి రాకూడదు. మంత్రులు కానీ ఆత్తులు కానీ ఎవ్వరూ కూడా దాన్ని బయట పెట్టకుండా ఉండాలి. రాజరహస్యమే అయినా నువ్వు ఇంత బెంగపడుతున్నావు కాబట్టి నీకు చెప్తాను అన్నాడు ఆయన. అంటే సరే, నేను ఎవ్వరికీ చెప్పను, చెప్పు, ఆ మాత్రం ధైర్యం ఇస్తున్నావు, అసలు ఏ మాటని పట్టుకుని నువ్వు ఈ ధైర్యాగ్నిగా ఉన్నావు అని అన్నాడు. అంటే ఒకసారి దూర్వాస మహర్షి తెలుసు కదా, పేరు మనందరికీ విన్నదే కదా, తెలుసు కదా. అంటే ఏదో మన ఇంటికి రోజు వచ్చినట్టు కొందరు మహర్షుల పేర్లు మనకి బాగా అలవాటైపోతున్నాయి. అలాగా మొన్న భగవంతుడి దయ వల్ల నన్ను దూర్వాసుడు అనలేదు, స్వామివారు విశ్వామిత్రుడితో సరిపెట్టారు. అది కొంచెం నాకు ఊరటని కలిగించింది. అదంటే ఇంకా ఇంకా అపోహలు రకరకాలుగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా వారు మంచి ఉద్దేశంతో అన్నారు అనడానికి అదే నిదర్శనం. ఆ దుర్వాస మహర్షి వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వచ్చారట. ఒక ఏడాది కాలం వశిష్ఠ మహర్షితో కలిసి ఆయన ఆశ్రమంలో వీరు వేంచేసి ఉన్నారట. అలా ఉన్నటువంటి రోజులలో దశరథ చక్రవర్తి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ రోజులలో కూడా ఎంత పురోహితులైనా, ఎంత ఆత్మీయులైనా మహర్షుల జీవనాలు ఎలా ఉండేవి అంటే రాత్రి అయ్యేసరికి మళ్ళీ తమ ఆశ్రమానికి వెళ్ళిపోవలసిందే తప్ప రాజమందిరాలలో ఉండడం అనేటటువంటి స్థితి ఉండేదే కాదు. అవసరమైతే పిలిపిస్తారు, వస్తారు, తెలియచే సమస్యని చెప్తారు, పరిష్కరిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనని కలవాలి అంటే రాజులే ఆ మహర్షుల ఆశ్రమానికి వెళుతూ ఉండేవారు. దశరథ చక్రవర్తి అలాగా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారట. వెళ్ళేటప్పటికీ ఈ ఇద్దరు మహర్షులు చక్కగా కూర్చుని దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనాన్ని ఇచ్చారట.
ఆనందపడ్డాడు దశరథ చక్రవర్తి. అందరికీ పాదాభివందనం చేశాడు. రాజుగారు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా చక్కటి గౌరవ సత్కారాలు చేశారు, కూర్చున్నారు. కబుర్లు చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. పెద్దగా ప్రమాదాలు ఏమీ లేవు. ఎప్పుడు పుత్ర కామేష్టి అయింది, పిల్లలు పుట్టారు, బాగానే జరుగుతున్న రోజులు అన్నమాట ఆ రోజులు. అలా జరుగుతూ ఉండేటటువంటి రోజుల్లో మాట్లాడుకుంటూ ఉంటే మధ్యాహ్నం అయిపోయింది, మనకి టైం అయిపోయినట్టుగానే. ఇప్పుడు దశరథ చక్రవర్తిని చూడండి, మానవుల మనస్తత్వం ఎలా ఉంటుందనడానికి ఎవరైనా మహానుభావులు మనకి దొరికేరే అనుకోండి, వాళ్ళు చెప్పే ఉపదేశం వినడం మీద కంటే కూడా ఈయన జాతకాలు బాగా చెప్తారట, ఒక్కసారి మా అమ్మాయి జాతకం గురించి అడుగుదాం, ఈయన వాస్తు బాగా చెప్తారట, మన ఇంటి గురించి. ఈ బుద్ధి మనకు పుడుతుందా పుట్టదా చెప్పండి? దీనికి మూలం కూడా దశరథ చక్రవర్తి అనుకుందాం. మరో ఆయన ఆ మహర్షులు కనపడ్డారో ఏదో మంచి మాటలు మాట్లాడుకుంటుంటే ఆ కొత్తగా పుత్ర సంతానాన్ని పొందిన ఆనందమే ఏమో దూర్వాస మహర్షిని ఓ ప్రశ్న వేశారట. స్వామి, మీరు అద్భుతమైనటువంటి జ్ఞాన వైభవం కలిగిన వారు, మా రాముడి భావి ఎలా ఉంటుంది, ఆయనకు ఆయుర్దాయం ఎలాంటిది, మిగిలిన మా పిల్లలకు ఉండేటటువంటి ఆయుర్దాయం ఎలాంటిది, ఆ తర్వాత మా రాముడికి ఎంతమంది పిల్లలు పుడుతున్నారు, వాళ్ళ ఆయుర్దాయం ఎలాంటిది, ఇది వాళ్ళ భవిష్యత్తుని గురించి ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగాడట దశరథ చక్రవర్తి దూర్వాస మహర్షిని. దూర్వాస మహర్షి నవ్వి, సరే చెప్తాను, జాగ్రత్తగా విను అని అన్నట్ట. మీ అబ్బాయికి ఏం పర్వాలేదు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. అంచేత ఆయుర్దాయానికి ఏమీ ఢోకా లేదు. తర్వాత ఆయన పిల్లలు కూడా చక్కగా రాజ్యపాలన చేస్తారు, మంచిగా ఈ భూమండలాన్ని ఏలుతారు, ఆనందమయంగానే ఉంటారు. కానీ రాముడు చాలా గట్టివాడు, ఆయనకు దెబ్బ తగులుతుంది, అయినప్పటికీ కూడా ఆయన ప్రాణాలు విడవడు, రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అని చెప్తూ భృగు మహర్షి శాపం ఉంది రామచంద్రునికి. కారణం ఏమిటి అంటే, దేవతలకి అసురులకి కూడా ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉండేది. దేవతలు అసురులను ఎప్పుడూ అడవులకి తరిమి కొట్టేస్తూ ఉండేవారు. అలా ఒకసారి దేవతల చేత ఓడింపబడి అసురులందరూ వచ్చి భృగు మహర్షి ఆశ్రమంలో తలదాచుకున్నారు. ఆ ఇల్లాలు మంచిది, ఆవిడ పాపం సౌజన్యం కలిగినది. వీళ్ళందరూ వచ్చి అమ్మ అమ్మ మాకు కాస్త నీ నీడను ఉంటావు, మాకు చోటు ఇవ్వండి అని అడిగారు. అడిగితే ఆవిడ చోటు ఇచ్చింది. ఆ భృగుపత్ని దగ్గర వీళ్ళు తలదాచుకున్నారు, ఆవిడ నీడలో ఉన్నారు. ఆవిడ నీడలో ఉన్నాం కదా అని అసలు స్వభావం ఎక్కడికి పోతుంది? దేవతలను ధిక్కరించి మళ్ళీ తప్పుడు పనులు చేస్తూ ఉండేవారు. కానీ ఆవిడ దగ్గర ఉన్నారు కాబట్టి ఎవరు ఏమీ చెయ్యలేకపోయేవారు. ఆవిడ అదను చూసుకుని, ఆవిడ దన్ను చూసుకుని వీళ్ళు రెచ్చిపోతూ ఉంటే పరమాత్మ శ్రీమన్ మహావిష్ణువు ఆవిడ మీదకి ఆయుధాన్ని ప్రయోగించి ఆవిడని అంతం చేశాడు. ముందు ఆ రాక్షసులను అంతం చేయడం కోసం ఈవిడ అడ్డుకోవటం వల్ల ఈవిడ మీద ఆయుధ ప్రయోగం చేయవలసి వచ్చింది. అప్పుడు భృగు మహర్షి చూసి కోపగించుకుని, అలా చెయ్యకూడదు, నువ్వు ఇలా చేశావు కాబట్టి నువ్వు పత్ని వియోగంతో బాధపడతావు అని ఆయనకి శాపం ఇచ్చాడు. అంచేత ఈ రామచంద్రుడు ఆ మహావిష్ణువే ఇప్పుడు రాముడుగా పుట్టాడు, ఆ శాపాన్ని పొందుతాడు అని చెప్పాడు. ఇది అయిపోయింది కథ. కానీ ఇక్కడ కాదు, మనం ఎక్కడ ఊనిక చేసుకోవాలో మీకు చెప్తాను. శాపం ఇచ్చింది ఎవరు? భృగు మహర్షి. ఇచ్చినది ఎవరికి? మహావిష్ణువుకి, సాక్షాత్గా పరమాత్మకి శాపం ఇచ్చాడు కదా. అంటే ఆయుధాన్ని ప్రయోగించి అంతం చేసిన వాడు మహావిష్ణువు అని భృగు మహర్షికి కూడా తెలుసు. తెలిసిన ఆ బాధతోటి ఆయన శాపం ఇచ్చేశాడు. ఇచ్చేసిన వెంటనే పశ్చాత్తాపం పొందాడు. మహర్షులకి కోపంలో మాట వచ్చినా వెంటనే పరిస్థితి అర్థమవుతుంది. ఎంత పని జరిగింది, ఎంత పని జరిగింది, ఎంత పని జరిగిందని కొట్టుకుపోయాడు. ఆయన పశ్చాత్తాప్తుడు అయినాడు. అంటే పశ్చాత్తాపము పొందిన మాట వ్యర్థం కాదు కదా. మహర్షి నోటంట వచ్చినటువంటి మాట వ్యర్థం కాదు. ఇప్పుడు పశ్చాత్తాపంతో ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు నేను ఇచ్చిన శాపం మోఘం అవుతుందేమో అనేటటువంటి ఒక కంగారు ఒకటి, వ్యర్థమవుతుందా అని, ఎంత పని చేశాను అనేటటువంటి ఒక పశ్చాత్తాపం, ఈ రెండిటితోటి ఆ మహావిష్ణువుని ఆయన మళ్ళీ కాళ్ళ మీద పట్టినాడు, ఆరాధన చేశాడు. అంటే గౌరవించాడు, చీదరించుకోలేదు. చేసేసాడు, శాపం ఇచ్చేశాడు. కానీ భగవంతుడే తెలుసు కాబట్టి మళ్ళీ ఆయన పాదాలే పట్టుకున్నాడు ఆయన ఇట్నుంచట.
ఇప్పుడు పరమాత్మ ఏం చేయాలి అంటే, ఏం పర్వాలేదు, మీరిచ్చినటువంటి శాపం నేను పరిగ్రహించవలసినదే అన్నాడు ఆ మహావిష్ణువు. ఎందుకంటే ఇదొక మిషన్ నాకు దొరికింది కదా లోకంలో అవతరించడానికి, ఆ అవతారం వల్ల ఎన్ని ప్రయోజనాలు చేకూరుతాయో కదా, రావణ వధ, అసుర సంహారం లాంటి ప్రయోజనాలన్నీ నేను చేకూర్చుకోవడానికి మీరే మార్గాన్ని సుగమం చేశారు. ఇంకా నేను ఎందుకు ఇది వదులుకోవాలి, ఈ ఛాన్స్ నేనెందుకు వదులుకోవాలి? అందుకని మీరు ఇచ్చినటువంటి శాపం నాకు ఒక ఆయుధంలాగే పనిచేస్తుంది, పరిగ్రాహ్యమే, మీరేమీ పశ్చాత్తాప పడకండి, ఇది కూడా నేను ఒక మంచికే వినియోగించుకుంటాను అన్నాడు అని అక్కడ ఉత్తరకాండలో 51వ సర్గలో ఈ సన్నివేశం మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా శాపవశం వల్ల వచ్చాడు అని ఉంటుంది కదండి. మరి అంటే భగవంతుడు కూడా ఈ లోకంలోకి అవతరిస్తాడు అంటే ఏదో ఒక కర్మానుభవం కోసమే కదా అనుభవిస్తాడు అని అనుకోవాలి అనే సందేహం మనకు కలుగుతుందని, అది భగవంతుడు అనుభవించక్కర్లేదు, ఆయనకి ఆ శాపం అనుభవించే తీరాల్సినది కాదు, అది వ్యర్థమే అవుతుంది. కానీ పరమాత్మ దాన్ని అందిపుచ్చుకున్నాడు, పరమాత్మ దాన్ని పరిగ్రాహ్యంగా చేసుకున్నాడు కాబట్టి అది లీలా విభూతి స్వేచ్ఛా విహారం అనడానికి అది మూల కారణం కాదు, తప్పనిది కాదు, కానీ భగవంతుడు అదొక అవకాశంగా తీసుకున్నాడు అని మనకి అక్కడ స్పష్టం చేస్తున్నారు. అలా ఉంటుంది. కానీ అందులో ఆ పురాణాలలోనే మళ్ళీ మనకి స్పష్టంగా చెప్తున్నారు, ఏది పరమాత్మ తీసుకున్నా అది ఆయనకి కంపల్షన్ కాదు, మంచి కోసం పరమాత్మ ఇలాంటి వాటిని అనుకూలంగా మలచుకుంటూ ఉంటాడు అని మనకి ఉత్తర రామాయణంలోనూ చెప్తారు. రేపు ఆ శ్లోకాలు మనం రాసుకుని చదువుకుందాం. అలాగే మనకి మిగిలిన లింగ పురాణాలలో కూడా ఇదే విషయాన్ని చెప్తారు. భగవంతుడు ఏది చేసినా స్వేచ్ఛతో చేస్తాడు అనేటటువంటి లింగ పురాణాలలో ఉండేటటువంటి ప్రామాణ్యాన్ని కూడా మనకి చూపిస్తూ స్వేచ్ఛా విహృతయే, మనలాగా కర్మ సంబంధమైనటువంటిది కాదు అంటారు. ఇంకా ఆయన భార్యా వియోగాన్ని పొందుతాడు, మళ్ళీ భార్యను ఆయన సంపాదించుకోవడానికి వానరులే ఆయనకి సహాయకులు అవుతారు అని కూడా దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తారు. వానరులే సహాయకులు అవుతారు అనడానికి కూడా మనకు ఒక వృత్తాంతం ఉంటుంది పురాణాలలో. ఇది కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకు వానరులే ఆయనకు సహాయకులు అయినారు? మిగిలిన వాళ్ళందరూ ఉంటుంటే వానరులే ప్రధానంగా సహకారులే ఆయనకి భార్యని మళ్ళీ పొందడానికి తగినటువంటి కారణం అయినారు అంటే దానికి అందమైన సన్నివేశం ఉంటుంది. పురాణాల గాథలు చదువుతూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. నారద మహర్షి, ఇది మనం తెలుసు, ఈయన మనకు తెలిసిన వాడే, దూర్వాసుడిలాగే నారదుడు కూడా మన బంధువే అన్నట్టుగా ఉంటుంది. ఆయన పర్వతుడు అని వీళ్ళిద్దరు ఒకసారి అంబరీషుని దగ్గరికి వెళ్ళారు. వెళితే వాళ్ళ అమ్మాయిని చూశారు, ఆమె పేరు శ్రీమతి అని. ఇద్దరికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ పెళ్లి చేసుకోవాలంటే ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా నేనే పొందాలంటే నేనే పొందాలి అని అనుకున్నారు. అంటే ఇంకోటి నచ్చకుండా ఉండాలి అంటే వాడు అందవికారంగా ఉండాలి. మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. వాడి మొహం కోతి మొహంలా ఉండేటట్లుగా చెయ్యి అని అడిగారు. అంటే నారదుడు పర్వతుడి గురించి అడిగాడు, పర్వతుడు నారదుడిని అలాగే అడిగాడు. విష్ణుమూర్తి ఇద్దరి కోరిక మన్నించాడు. ఇప్పుడు ఇద్దరి మొహాలు కోతి మొహాల్లాగే కనిపించాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఇద్దరిని కాదంది. ఇక విష్ణువు కూడా స్వయంవరం ప్రకటించిన తర్వాత ఎవరైనా వెళతారు కదా, ఆ విష్ణువు వెళ్ళారు. విష్ణువుని ఆమె వివాహం చేసుకుంది. చేసుకుంటే ఒకసారి నారదుడు త్రికాల సంచారి కదా, ఇచ్చేసరికి ఈవిడ ఆ విష్ణువు పత్నిగా కనిపించింది. ఇంత మోసం చేస్తావా, మాకిలాగా ఏదో ఇంకొకరు వాళ్ళని కోసుకుంటే బుద్ధి చెప్పాలి కానీ ఇలా చేస్తావా, మావి కోతి మొహాలు అయ్యేటట్లుగా చేసావు కనుక ఆ కోతులే నీకు సహాయంగా నువ్వు వాటి కాళ్లే పట్టుకునేటటువంటి స్థితి ఏర్పడుతుంది అని వాళ్ళు చెప్పినటువంటి ఆ మాట తర్వాత రామావతారంలో నిజమైంది అని అంటారు. ఇలా ఆలోచిస్తే మనం ఎన్ని చదువుకోవాలి చూడండి, ఎన్ని విషయాలు తెలుసుకోవాలి చూడండి, ఎంత తెలుసుకుంటున్నాం మనం. అంటే ఇది భగవంతుడి యొక్క అవతారానికి కూడా మూలం ఒకటి ఉంది అనేటటువంటి ఒక వాదనకి ఇవి ప్రమాణాలుగా చూపిస్తారు. భృగు మహర్షి యొక్క శాపం చేత రామచంద్రుడు ఈ లోకంలోకి అవతరించాడు అనే దానికి ఇక్కడ మనం స్పష్టతని తెలుసుకోవాలి. అదే ఆయన పరిగ్రహించాడు తప్ప
అది ఆయనకి తప్పనిసరి కాదు అనే దాన్ని వ్యాఖ్యానంలో మనకి చెప్తూ, ఆయన ఏ రూపాన్ని ధరించినా అంటూ మనకి లింగ పురాణాలలో లేదా మనకి సంహితలలో ఉండేటటువంటి మాటని, భగవత్ శాస్త్రం అంటే పాంచరాత్రాగమం అని అంటారు కదా, దాంట్లో భగవంతుడే చెప్పినటువంటి మాట ఇది. మదిచ్ఛయాహి గౌణత్వం, నా ఇచ్ఛతోటే నేను గౌణత్వం అంటే గౌణము వాచ్యము అంటే కాస్త నేను మనిషిలాగా నరునిలాగా ఉంటాను, పరమాత్మలా కనపడకుండాను ఉంటాను. మానుష్యమపి చేచ్ఛయ సూకరత్వంచ మత్స్యత్వం నరసింహత్వమేవచ సేనాపతే మమేచ్ఛాతో గౌణత్వం నచ కర్మణి. నేను అలా నా ఇచ్ఛతో స్వీకరిస్తాను, కానీ నేను చేసే పనులలో మాత్రం ఆ రకమైనటువంటి తేడా ఉండదు. రావణుణ్ణి వధించాలి అంటే సాక్షాత్తుగా పరమాత్మే వధించాలి, కానీ ఆయన తన వైభవాన్ని మరుగున పరుచుకుంటూ అప్పుడప్పుడు కనపరుస్తూ కూడా ఉంటాడు. నేను దేవుణ్ణి సుమా అని చెప్పినటువంటి మాటలు మనకి రామావతారంలోనూ కనిపిస్తాయి, కృష్ణావతారంలో కూడా కనిపిస్తాయి. ఏంటా గోల, ఎంత టైము, ఎంతకీ మీటింగ్ కంప్లీట్ అవ్వదే, అందరూ ఓ మాటకి రారేమి, నేను చెప్పిన నా సంగతి మీకు అర్థం కాదా, మళ్ళీ అదే ప్రలాంగ్ చేస్తారేంటారా, నా గురించి మీరు భయపడుతున్నారా, ఏం అక్కర్లేదు అనుకుంటే గోటితో గిల్లి పడేస్తా అన్నాడు రామచంద్రస్వామి. మీటింగ్ పెట్టాడు, టైంకి కంప్లీట్ చేయాలి, కానీ వాళ్ళ భాషణాలు ఎక్కువైపోతున్నాయి, అందరూ మాట్లాడుతున్నాడు. సుగ్రీవుడు ఇంకా తెలివితేటలు చూపిస్తున్నాడు. ఎందుకయ్యా భయం, నాకేమైనా అవుతుందనా, పిశాచాన్ దానవాన్ యక్షాన్ అంటూ అంగుళ్యగ్రేణ తాన్హన్యాం, నేను ఇచ్చన్ అలా గోటితో గిల్లిపాడాడు. నువ్వేనా దేవుడు అంటావు, దేవుణ్ణి కనుకే అమ్మమ్మ అని మళ్ళీ ఆత్మానం మానుషం మన్యే అని మళ్ళీ మరుగున పరిచేసుకుంటాడు. నువ్వు దేవుడివయ్యా అంటే కాదంటాడు, నువ్వు మనిషివయ్యా అంటే కాదు నేను దేవుణ్ణి అంటాడు. ఇలా ఒక విచిత్రమైనటువంటి ఆ దేవత్వం అప్పుడప్పుడు కనపరిచిన ఆ వైభవం అంతా కూడా మరుగున పరుచుకునే ఉంటాడు స్వామి. అలాగే కృష్ణావతారం నిర్యాణ ఘట్టం ఒకసారి ఆలోచించండి, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎన్నో ఆపదలని తప్పించి పాండవులకి సహాయకుడై ఉన్నటువంటి పరమాత్మ ఎవరో ఒక బోయవాడు బాణం వేసాడట, కాల్లో తగులుకొందిట, ప్రాణం పోయిందిట. ఇదెంత విచిత్రం చెప్పండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకలా చేస్తాడు అంటే సజాతీయతని చెప్పాలి, అంటే నిందలేనిదే బొందిపోదు అని మనకు ఎలాగైతే ఒక వ్యవహారం ఉందో, ఏదో కారణం ఉంటే కానీ ఈ ప్రాణం పోకుండా ఉంటుంది కాబట్టి ఆయన అదొక శాపవశాత్తుగా ఆయన ఆ అవతారాన్ని ధరించాడు, కృష్ణావతారం అని కూడా ఒక గాథ మనకి ఉంటుంది. అందులో కృష్ణుడికి మీద బాణం వేసినటువంటి బోయవాడు, ఎలాగ టైం అయిపోయింది కాబట్టి ఇది కూడా చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి మీరు. బోయవాడు ఎవరుట అంటే అన్ని రామాయణంలో 2 అంశాలు ఇప్పటికీ శంకిస్తూ ఉండేవి. వాలివధ ఒకటి, సీతని అడవులకి పంపించేయడం ఒకటే కదా. ఆ వాలివధ సందర్భంలో కూడా చెట్టు చాటు నుంచి కొట్టడం తప్పు కాదని ఎంత చెప్పినా సరే ఇంకా సందేహం ఉండిపోతుందిట. అందులో ఆ వాలి కుమారుడైనటువంటి అంగదుడికి ఆ కోపం అలాగే ఉండిపోయిందిట. తర్వాత కృష్ణావతారంలో బోయ రూపుడై ఆ అంగదుడే పుట్టాడు, ఆయనే చాటు నుంచి బాణం వేశాడు అని కూడా మనకి పురాణ గాథలలో కనిపిస్తూ ఉంటుంది. అంటే కృష్ణ పరమాత్మ అరిపాదంలో గుచ్చుకున్నటువంటి బాణాన్ని ప్రయోగించినటువంటి వ్యక్తి పూర్వజన్మలో అంగదుడు అని మనకి ఆ అంగదుని చరిత్రలో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కేవలం వ్యాజ మాత్రములు అంటారు. ఇవన్నీ ఒక మిష అని పెట్టుకుని రావడం. మన స్వామివారు చెప్పారని చెప్పేనే ఈ పట్టాభిషేకం, ఈ రామాయణ మహాయజ్ఞానికి చందనయాత్ర అనే మిష పెట్టుకుని ఇక్కడికి వచ్చాం అన్నారు. లేకపోతే రానివ్వకుండా ఉంటారా ఎవరైనా, కానీ ఏదో ఒక వ్యాజం ఉంటే అది సక్రమంగా ఉన్నట్టుగా ఉంటుంది అనే భావనతో పెద్దలు ఎలా చేస్తారో పరమాత్మ అవతారాలు కూడా వాటికి ఇవి ఒక వ్యాజములు మాత్రమే తప్ప నిజమైనటువంటి కారణములు కావు. పరమాత్మలో ఉండేటటువంటి గుణాలు ఆయన కప్పిపుచ్చుకొని ఉంటాడు తప్ప ఆయన ఎప్పుడూ కళ్యాణ గుణ పూర్ణుడు అయ్యే ఉంటాడు అని ఈ శ్లోకంలో మనకి స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఇక ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు 2 ఉన్నాయి.
వాటిని సూచిస్తూ, అందుకే భగవంతుడు కూడా మనకి నమ్మాళ్వార్ల పాసురం ఒకటి ఉంది ఇక్కడ మనం గమనించుకోవలసినది. హోంవర్క్ కూడా ఇస్తాను. ఇవాళ మీరు చేయవలసినటువంటిది నమ్మాళ్వార్ల పాసురం ఒకటి ఉంది. ఆయన మనిషரும் మత్తం ముత్తుమాయ్ అని ఉండేటటువంటి ఒక పాసురం. ఇంకెక్కడ వెతుకుతారులేండి పాపం, నేను చెప్పేస్తాను మీకు. మొయిమ్మా పూంపుజిల్ అనేటటువంటి దశకం, 3వ పత్తులో దశకం. అది ఎన్నో దశకం మీరు ఒక్కసారి గమనించేసుకోండి. 4, 5 అనుకుంటున్నాను నేను. 3వ పత్తు, 3వ శతకంలో 5వ దశకంలో 6వ పాసురం మీరు చివరిలో అనుసంధానం చేద్దురు. కానీ అంటే ఆయనకి కర్మకృతమైనటువంటి జన్మ కాదు, పిలి అనేటటువంటి పదం ఉంటుంది, అది చివరిలో మీరు అనుసంధానం చేద్దును. గాని అలాగే ఆయన రకరకాలైనటువంటి యోనులలో పుడుతూ ఉంటాడు అని, ఆయన అలా పుట్టడానికి కారణం కూడా స్వేచ్ఛ విహారం కోసం పుడుతూ ఉంటాడు అనడానికి శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకం ఉంటుంది మనకి. సుర నర తిరశ్చాం అనే ప్రయోగం, మనకు ఆ ప్రయోగాన్ని గుర్తు చేయాలి. ఏది మనుజ తిరశ్చాం అనేటటువంటి శ్లోకం శ్రీగుణరత్న కోశంలో శ్లోకం అది. ఏది మనుజ తిరశ్చాం అనే శ్లోకం 48వ శ్లోకం. మీకంటే ముందే నేను చూసుకుంటున్నాను, మీరు చెప్పింది రైటో కాదో నేను గుర్తించుకోవడం కోసం. ఏది మనుజ తిరశ్చాం అనేటటువంటి శ్లోకం కూడా ఆయన రకరకాలైనటువంటి రూపాలని ధరించి ఈ లోకంలోకి వస్తున్నాడు. వచ్చినప్పుడు నువ్వు కూడా ఆయనతో కలిసి అవతరిస్తూ ఉంటావు అనే వైభవాన్ని, అమ్మ వైభవాన్ని మనకి అందులో తెలియచేస్తూ ఉంటారు. అలాగే సజాతీయుడై ఉంటాడు అనడానికి తుల్య ధర్మాన్ని కలిగి ఉంటాడు ఆయన అనేదాన్ని. అంటే వాళ్ళు ఎలా ఉంటే, మనుషులు ఎలా ఉంటే మనిషిగా పుట్టిన పరమాత్మ కూడా అలాగే ఉండాలి. దేవతలు ఎలా ఉంటే దేవతగా పుట్టిన పరమాత్మ అలాగే ఉండాలి. జంతువుగా పుడితే అలాగే ఉండాలి. ఇప్పుడు ఆయన వరాహ అవతారాన్ని ధరించాడు, ఆ వరాహ రూపుడే ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన దేవుడు కదండి. ఆయనండి మామూలు పంది తినేటటువంటి తుంగముస్తికల లాంటివి తినడండి. ఆయన దేవుడు పందండి అది అని ఎవరైనా అంటారా? ఈ పంది దేవుడు పంది అని తెలియకుండా ఉండాలి అంటే అన్ని పందులతోటి సమానమైనటువంటి వరాహంగానే ఆయన ఉండాలి కదా. అందుకని ఆయన వరాహ రూపుడైతే తుంగముస్తికలే తింటాడు, వామన రూపుడైతే ఆయన భిక్షాటనమే చేసుకుంటాడు, రాముడుగా పుడితే ఆయన ఏడుస్తూనే ఉంటాడు. ఏడుపే కదా మనకి మిగిలింది, అది మన లక్షణం కనుక సజాతీయుడై ఉండడం అంటే తుల్య ధర్మాన్ని కలిగి ఉండిన వాడై ఉన్నాడు కనుకే ఆ అవతారాలు మనకి అంత ఆత్మీయంగా ఉన్నాయి అని అంటారు. ఇంకా మిగిలిన విశేషాలను మనం యథావకాశం రేపు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ముందుగా ఈ శ్లోక